నేను స్వాతి. ప్రస్తుతం మనం కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉన్నాము. కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు, సౌజన్య జనార్దన్ రెడ్డి గారు. వారిని అడిగి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏ రకంగా ఉంది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ రకమైన మద్దతు లభిస్తుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నామండి. ఎట్లా ఉందండి ప్రచారం? ఏ రకంగా ఉంది? మంచిగానే మీరు ఉందండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రిప్లై ఏ రకంగా ఇస్తున్నారు? చాలా బాగుందండి. పక్కా మనం గెలుస్తామనే హోప్ అయితే నాకుంది. కానీ లాస్ట్ మూమెంట్ లా కొంచెం టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే అమౌంట్ పరంగా అయితే ఏదైనా చేస్తారేమో అని కొంచెం భయం అంతే. అంటే మిగతా అంతా 90% మనకు ఓకే. అంటే మీకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు ఏమన్నా చేస్తారని అదొకటే. డబ్బు పరంగా అధికార పార్టీ వాళ్ళు మనకేదైనా స్ట్రెస్ చేసి అట్లా ఏమన్నా టైట్ చేసి అట్లా ఏమన్నా చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, డబ్బు కాకుండా, డబ్బు పరంగా కాకుండా మీకు జనాల్లోని మద్దతు ఏ రకంగా ఇస్తున్నారు? 90% ఉందండి మాకే. ఓకే, అది మాత్రం కన్ఫర్మ్. వాళ్ళ గుండెల్లో మేము ఉన్నాం. ఓకే, అది నేను నమ్ముతున్నా 100%. ముఖ్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకమైన సమస్యలు చెప్తున్నారు మేజర్ గా అంటే ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే కాలేదు, అదొకటి ఉంది. ఇంకా డబుల్ బెడ్రూమ్ లో అవన్నీ ఇంకా అందరికి అందలేదు. కొంతమందికి లక్కీ డిప్ తీసారు కానీ అందరికి చేరలేదు. ఉన్న వాళ్ళకి వచ్చినాయి అని అంటున్నారు. ఇంకా ఒక 3-4 ఉన్నారు అంతే. మిగతా అందరికి ఏం లేదండి. ఏం లేదు, అన్ని బానే. కాకపోతే ఈ ఏరియాలో పక్కన 13th వార్డ్ లో ఉన్నాం మేము. అక్కడ 100% రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ అన్ని కంప్లీట్ అయినాయి అండర్ గ్రౌండ్. ఈ వార్డ్ లో మేము 13th వార్డ్ లో పనిచేసినప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అయితే ఏం వర్క్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ చాలా ఉంది చేయాల్సింది. మరి ఇక్కడ కల్వకుర్తి మున్సిపాలిటీ, కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెప్తున్నారు కదా. మరి మీకు ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది? అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఫామ్ అయింది కాబట్టి. అట్లా ఏం లేదు. మనం గెలిస్తే మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోడీ దగ్గరికి వెళ్తున్నారు, మనం కూడా రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి సొంత కాన్సెన్సీ కాబట్టి ఏమన్నా అమౌంట్ ఇస్తారేమో అడుగుదాం, డెవలప్మెంట్ చేద్దాం. ఆ విషయంలో మాత్రం వెనక్కి పోను. నేను ధైర్యంగా అడగగలుగుతాను. అది మాత్రం 100%. ఎంతమంది ఉంటారు? వార్డు డెవలప్మెంట్ కోసం ఏదైనా చేస్తా. అంటే తప్పదిగా ఒక పార్టీలో ఉన్నప్పుడు. సరే, ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి అడగడం కంటే ఏ పార్టీ దగ్గరికైనా మన అంటే అధికార పార్టీకి పోతే అమౌంట్ ఇస్తారు, మనకు కావాలే డెవలప్మెంట్. ఏ పార్టీ అని కాదు, గెలిచినప్పుడు పార్టీలు ఉంటాయి, తర్వాత డెవలప్మెంట్ కోసం అయితే పార్టీలు నాకు అవసరం లేదు. మాకు ఎట్టు తిరిగి డెవలప్మెంట్ కావాలి, ప్రజలు మంచిగా ఉండాలి, అంతవరకు. మొత్తం ఎంత మంది ఉన్నారు ఓటర్స్ ఇక్కడ? 1390 ఉన్నారు. ఓకే, ఇంకా అంటే మేజర్ గా మీరు ఏమైనా చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఈ పలానా మేనిఫెస్టో ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా మీరు ఈ సమస్య? అంటే మేము గతంలో చేసిన అనుభవాలు వాళ్ళకందరికీ తెలుసండి. డైలీ వాళ్ళు మా 13 వార్డ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి 15 కి రీచ్ అవుతారు. వాళ్ళకి తెలుసు అక్కడ డెవలప్మెంట్ ఎట్లా జరిగింది, ఇక్కడ ఎట్లా ఉంది అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. అలా అనట్లేదు. ఇప్పుడు మీరు మేనిఫెస్టో ఏమన్నా మీరు సొంతంగా, అంటే నేను గెలిచిన తర్వాత ప్రధానంగా ఈ సమస్య అంటే మేము ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, డ్రైనేజ్ అండ్ రోడ్లు కూడా బాలేవు. అవి ఖచ్చితంగా నేనే చేస్తా అని చెప్తున్నా. అక్కడ బాలేవు, ఎందుకంటే మా 13th వార్డు ఆయిల్ పోసినా ఎత్తుకునేటట్టు ఉంటది, అంత అద్దం లాగా ఉంటది. చూడండి, కల్వకుర్తిలోనే నెంబర్ 1 13th వార్డు. అంటే మీ సార్ ఉండేనా, మీరు ఉండేనా? నేనే 2 సార్లు నేనే. ఇప్పుడు స్టార్ట్ ఉన్నారు. ఓకే, మరి ఈసారి అంటే కల్వకుర్తి నేను మాత్రం మీకు మన దేశంలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడాలి, అది నాయకత్వం. మీరు అందరు కలిసి పలానా మనిషి అయితే వర్క్ మంచిగా చేస్తారనేది ఒక నమ్మకం పెట్టుకొని ఆ క్యాండిడేట్ ని గెలిపియండి. కానీ అమౌంట్ కు మాత్రం మీరు దాసోహం కావద్దు, ఎందుకంటే అమౌంట్ ఎప్పటికీ ఉండదు. మనకు అందుబాటులో మన నాయకుడు, ఇప్పుడు మేమున్నాం, మాకు 13th వార్డ్ లో అందరూ చాలా మిస్ అవుతున్నాం అని చాలా ఫోన్స్ వస్తున్నాయి. మీరు పక్క వార్డు ఎందుకు పోయారు అని. అయితే రిజర్వేషన్ చేంజ్ అయింది, దాంతో మేము ఏం చేయలేకపోతున్నాం. అంటే అంత బాగా చూసుకున్నారు. అవును. ఇప్పుడున్న వాళ్ళు ఏమంటున్నారు మరి? మీరు ఇప్పుడున్న వాళ్ళు చేస్తాం అంటున్నారు, మాకు కూడా అట్లా కావాలి డెవలప్మెంట్, మీరు రావాలని అడుగుతున్నారు. వాళ్ళకి మేము అంటే నా పెళ్ళై 17 years అయింది. బిఫోర్ ఈయన ఇక్కడనే ప్రాపర్, ఇక్కడనే లోకల్, ఇదే ఏరియాలో వార్డు రావడం మాకు హ్యాపీ. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ జన్నన్న అని చెప్పి మా దగ్గరకు వస్తారు, జన్ను పటేల్ అని మా దగ్గరకు వస్తారు. ఏ వరకు ఉన్నా సార్ చేస్తాడు 100%. సో వాళ్ళకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది.
చేస్తారని చెప్పి. చేస్తారని. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇక్కడ మేము లోకల్ అంటున్నారు కదా, మిగతా పార్టీ వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉంటారా ఉండరా? అంటే వాళ్ళు నాన్ లోకల్, అంటే వాళ్ళది ప్రాపర్ ఇక్కడ కాదు, మాది ప్రాపర్ ఇక్కడనే. మొత్తం పెరిగి అంతా ఇక్కడే. అవును, ఇదే ఏరియా, ఇదే జనాలు. ఏ సమస్య ఉన్నా మా దగ్గరకు వస్తారు. అంటే ఈ వార్డు మాకు ఇంతకు ముందు మేము 13 ఉన్నా, 15th వార్డు ప్రజలు కూడా మా దగ్గరికే వచ్చేటోళ్ళు. టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మోసపూరిత హామీలతోటి విసిగిపోయి ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలంత కసితోటి పబ్లిక్ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ అన్ని మోసపూరిత హామీలు ఇస్తున్నారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డగోలు హామీలు ఇస్తున్నారు. ఏంటంటే ఇంకా చెప్పవద్దు అది. ఇంకా లాస్ట్కి ఏంటంటే పోలీస్ స్టేషన్ కావాలంటే కూడా మీరు రాసిస్తా అనేటట్టు ఉన్నారు. బస్ స్టాండ్ కావాలంటే రాసిస్తా పో అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్ కావాలంటే రాసిస్తా పో అంటారు. ఎవరికి ఏం కావాలంటే అది ఇస్తాం పోరు. ఈ 4 రోజులు అయిపోతే ఎవరి మందలు అయ్యారు. అంత అడ్డగోలు హామీలు ఇచ్చి మున్సిపాలిటీ, కల్లకుర్తి మున్సిపాలిటీని దోసుకోవాలని చాలా మంది దొంగలు తయారయ్యారు. వాళ్లకు ఉన్న చరిత్ర కల్లకుర్తి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఇంతకుముందుకు సర్పంచులుగా చేసి ఏం చేసిర్రు, కల్లకుర్తిని ఎట్లా నాశనం చేసిర్రు అనేది అందరికీ తెలుసు. కానీ ప్రజలు ఏంటంటే ఒక్కోసారి ఈ ఎలక్షన్లు వచ్చే వరకు అన్ని మర్చిపోతారు. ఎందుకో అంటే కొంచెం మిస్మరైజ్ అవుతారు. వాళ్ళు ఏందో ఇస్తాం చేస్తాం అంటే దాంట్లో 10 రోజుల్లో కొంచెం అటు ఇటు అవుతారు. వాళ్ళ చరిత్ర మొత్తం కల్లకుర్తి ప్రజలకు తెలుసు. ఆ దొంగల ముఠ తయారైంది ఒకటి. ఎప్పుడైతే వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు అడ్డుపడుతున్నారో వాళ్ళని తొలగిస్తే కల్లకుర్తిని మొత్తం నాశనం చేయొచ్చు అని చూస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రజలు గమనించి టిఆర్ఎస్ పార్టీని గెలిపించి మనం చైర్మన్ అయితేనే కల్లకుర్తి పట్టణం మళ్ళా అభివృద్ధి అవుతుంది, బాగుంటుంది. లేకపోతే వాళ్ళ చేతిలో పడితే సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. చాలా ఎంత అంటే మోసపూరిత హామీలు అనేది ఈజీగా ఇస్తున్నారు. ఎవరికి ఏం కావాలంటే అది, నీకు ప్లాట్ కావాలన్నా ఇస్తాపో, నీకు ఇంకా ప్రతి ఒక్కటి ఏది అడిగితే అది ఇస్తా ఇయనికే తయారు ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మి కల్లకుర్తి బాకీ కార్డు కూడా పెట్టి చాలా ప్రచారం చేస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి. దాని గురించి ఏమంటారు మరి మీరు? అంటే వాళ్ళ 6 గ్యారెంటీలు అని చెప్పేసి, తులం బంగారం ఇస్తామని చెప్పేసి మోసం చేశారని కూడా బాకీ కార్డు పెట్టుకొని ఉంటున్నారు కదా. మనం ఎన్ని ప్రచారం చేసినా అమ్మా ఎట్లుందంటే ఇప్పుడు ప్రజలు ఈ ఎలక్షన్లు వచ్చే వరకు ఈ 4 రోజులు దాంట్లో ఏదో మత్తులో పడిపోయి ఎక్కడో మారిపోతారు. ఎవడు పైసలు ఎక్కువ ఇస్తాడు, ఎవడు ఏంది ఇస్తాడని దాంట్లోనే పోతున్నారు. ఇప్పుడు మనం చూసినాం జూబ్లీస్ ఎలక్షన్ లో చూసినాం. ఒక 2 రోజుల వరకు టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు అందరు. లాస్ట్కి వచ్చే వరకు ఏమైంది, 20,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలిచింది. అంటే ఆ 2 రోజుల్లోనే మొత్తం మార్పు చేసి వాళ్ళను మాయ మాటలు చెప్పి అన్ని దొంగ ఓట్లు వేయించి మొత్తం టోటల్ గా దాన్ని కొల్యాప్స్ చేసే సిస్టమ్ లో ఉన్నారు. ఇవాళ ప్రజలు గురించి ఏం చెప్తారు మరి మీరు? మా వార్డు ఇంత ముందుకు ఫస్ట్ నేను ఇక్కడ వార్డు మెంబర్ గా పోటీ చేసిన. 20 ఓట్లతోటి నేను ఓడిపోయినా అవతల వ్యక్తితోటి. తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసి మన నగర పంచాయతీ అయింది. నగర పంచాయతీ అయినప్పుడు మా భార్య ఫస్ట్ టైం కౌన్సిలర్ గా గెలిచింది. సెకండ్ టైం ఇక్కడ రిజర్వేషన్ అవకాశం లేనందుకు పక్క వార్డుకు పోయి 13వ వార్డులో మళ్ళీ మా భార్య గెలవడం జరిగింది. ఇది 3rd టైం మనకు అవకాశం వచ్చింది. నేను ఇంతకుముందుకు సింగిల్ విండో ఒకసారి వైస్ చైర్మన్ గా చేసినాను, చైర్మన్ గా చేసినాను. సింగిల్ విండో కూడా మనం కల్లకుర్తిలో చూసుకుంటే మామూలు గుడిసెలాకున్న ఆఫీసుని ఇలా అందాల మెడలాగా తీర్చిదిద్దిన అనుభవం నాకుంది. ఎనీ టైం నాది సిస్టమ్ ఒకటి ఏంటంటే, చాలా మంది చెప్తారు ఆఫీస్ కాడికి పోవాలంటే దూరం అవుతుంది. నాది అట్లుండదు సిస్టమ్. సమస్య కాడికి నేను పోతా. ఎవరు ఫోన్ చేసినా కానీ ఇలా సమస్య ఉందంటే సమస్య దగ్గరికి నేను పోతా. ఏ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. కొంతమంది ప్రచారం ఏం చేస్తున్నారు అంటే మేము ఆఫీస్ పెడతాం, అందులో కంప్యూటర్ పెడతాం, టెక్నాలజీ పెడతాం అని. అదే కౌన్సిలర్ ఏం చేయనుకున్నాడు? మళ్ళా నువ్వు ఆఫీస్ కాడికి కూడా ఏం పోడు. కౌన్సిలర్కే ఫోన్ చేస్తారు. లైట్ పడకున్నా కానీ, మోరీ తీయకున్నా కానీ, ఏదైనా కానీ, నల్ల రాకున్నా కానీ కౌన్సిలర్కి ఫోన్ చేస్తారు. కౌన్సిలర్ ఎవరు చెప్తారో ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి చెప్తారో వాళ్ళు పని అయిపోతుంది. దానికి నువ్వు ఆఫీస్ పెట్టాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు, ఏంది అవసరం లేదు.
ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1390 మంది ఓటర్స్, 200 ఇండ్లు ఉంటాయి. దానికి అంత షో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ చిన్న సమస్యలు ఉంటాయి, ఏముంటాయి వాళ్ళకు మాత్రం పెద్ద రేషన్ కార్డులు, పింఛన్లు అవి చిన్న చిన్నవి ఉంటాయి. దానికి మనం అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గరికి పోయి పని చేస్తే ఇవి ఏంటి కూడా అవసరం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక సిలిండర్లు వస్తానని అది రాలేదు. మా వికలాంగులకు అని చెప్పిండు. రైతు బంధు వాడేది ఉన్నది పడలేదు, ఏవి రాలేదు. ఏవి చేస్తాడు? మా పటేల్ వస్తే మేము పటేల్ దానికి వచ్చి మేము అడుగుతాం. కారు గుర్తు వస్తే వచ్చి అడుగుతాం. మీ పటేల్ చేస్తాడా మరి మంచిగా? మంచిగా చేస్తాడు, మంచిగా చూసుకుంటాడు అందరినీ. మంచిగా ఏ చూస్తాడు. సమస్య వచ్చినా ముందు ఉంటాడా? ముందే ఉంటాడు, ముందే ఉంటాడు. ఎట్లా చూసుకుంటారు మరి? మేడం అయినా మంచిగా చూస్తాడు. మంచిగా చేస్తుంటది. మీరందరూ వాళ్ళకే ఇస్తారా? వాళ్ళకే ఇస్తాం. అంటే అక్కడ మా మరి కారు వేరే గుర్తే రాలే. పార్టీ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇచ్చినాము ఇచ్చినాము. కారు రావాలి. మేము రావాలి, సార్ రావాలి. అవును సార్ రావాలి అంతే. మేము ఇంత ముందుకు ఈ వార్డుకే జనార్దన్ ఉండే మా వార్డుకు అప్పుడు మంచి చేసిండని మాకు అందరికి అభిప్రాయం. ఇప్పుడు మాకు పెద్ద ప్రాబ్లం మోరీ ప్రాబ్లం ఆడ. మొన్న రీసెంట్ గా ఎలక్షన్లు 2 days ఉందనగానే రోడ్ పడేసిరు. పైప్ లైన్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు అది మా ఇంట్లో కిందికి ఉన్నాయి కొన్ని, వాళ్ళ నీళ్ళు ఎటు వెళ్ళాలి? అది మోరీ చిన్నగా ఉంది. అంటే వర్క్ చేస్తామని చేసిరా అట్లా? అది 1 year కిందనే అంటేనే ఆపేసినాం. మళ్ళీ మొన్న 2 days ఎలక్షన్లు అది పడుతుంది, కోడ్ పడుతుంది అనగానే రోడ్డు ఒక్క రోజు వచ్చిర్రు, కొలుసుకురు, తెల్లారే బండి పెట్టేసిర్రు. వాళ్ళ అవతల సైడ్ కూడా మొత్తం మోరీలు, మా ఇండ్లు పాములు వస్తున్నాయి, చెట్లు మొత్తం అసలు ఏం లేదు. మరి మీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి రెస్పాన్సే లేదు. వీళ్ళకి ఇప్పుడు పోటీ చేసే వారికి చెప్పారా? ఆ ప్రాబ్లం ని చెప్పారా? చెప్పేసినాం మేము. అందుకే ఆ రోడ్ లో మొత్తం తిరిగింది. ఇతల రోడ్లు ఎట్లున్నాయి, అవతల రోడ్లు ఎట్లున్నాయి అవన్నీ అబ్జర్వేషన్ చేస్తుందా మరి. అందుకే నేను కూడా ఇక్కడ వచ్చినాం. మా ఆమె తోటి మా చెల్లెలు అవుతుంది, నేను ప్రాబ్లమ్స్ చేయిస్తా అని మేము మా వాళ్ళందరినీ. అందుకే మీరు ఈ పార్టీలో ఇక్కడ వచ్చింది మా వాళ్ళు కాబట్టి నేను కూడా సపోర్ట్ ఉంటా అని చెప్పిన. ఇప్పుడు ఇంత ముందుకు ఎమ్మెల్యేలు ఎప్పుడు రాలేదు మా గల్లీకి. మొన్న వచ్చిండు ఎమ్మెల్యే ఎలక్షన్లు, అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా రాలే కల్వకుర్తి మా గల్లీ. ఇప్పుడు వస్తున్నారు. మరి ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయాలి. ఖాళీ రోడ్ షో చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుందా? పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే మలక్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహమ్మద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పాలన పొట్టి మాటల అనవసరంగా హామీలు ఇచ్చి మీడియాలో వచ్చి కేసీఆర్ గారికి బెదరాలి, అనవసరంగా ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టాలి, కేసీఆర్ ఫ్యామిలీకు టార్గెట్ చేయాలి. అదే విధంగా ఇంకా వేరే లేదు. ఇది రేవంత్ రెడ్డి కాదు, ఇది రేవంత్ రెడ్డి. అనవసరంగా పబ్లిక్ లో వచ్చి చెప్పడానికి ఏం లేదు. హామీ ఇచ్చినా దాని మీద దానికి ఇన్ఫ్లుయెన్స్, దానికి కమిట్మెంట్ లో రావడం లేదు. ఓన్లీ ఫేక్ ప్రామిసెస్. 420 హామీ ఇచ్చిన 420 అంటే మన పాత బస్తీ హైదరాబాద్ కానీ తెలంగాణలో ఒక మాట అంటారు, 420 మనిషి అంటారు. అదే కూడా మొత్తం స్కీమ్స్ కూడా 420. చేసేది ఏం పని లేదు. అనవసరంగా ఈ ప్రభుత్వంకి ఎట్లా ముందుకు తీసుకోవాలి ఆయనకు అసలు ఇష్టం లేదు. ఈ రోజు నేను ఊరులో తిరిగితే, ఎస్పెషల్లీ నేను మార్నింగ్ నిన్న మొన్న కూడా వార్డ్ నెంబర్ 10లో, వార్డ్ నెంబర్ 21లో తిరిగాను. పబ్లిక్ కు అసలు ఏం సేవ ఎవరు చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత వర్క్ జరిగింది అది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రోడ్స్ కానీ, డ్రైన్ లైన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంటింటికి నీళ్ళు కానీ ఏమైనా ఉంది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పని. 2 years లో ఏం జరగలేదు. అండ్ పబ్లిక్ కూడా ఇప్పుడు ఆశ లేదు. 4000 రూపీస్ పెన్షన్ ఇస్తామన్నారు, 4000 హామీ చేసుకొని ఓన్లీ 2000 అదే కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు వరకు 1 తులా బంగారం ఇవ్వలేదు. ఒక పెద్ద మాట చెప్పిన ఒక ఆడబిడ్డకు 1 తులా బంగారం పెడతారు. కేసీఆర్ గారు 1,1600 పెడుతున్నారు కదా, నేను 1 తులా బంగారం. నేను ఒక్కటే ప్రశ్న మీ మీడియా తర్వాత మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి అడుగుతున్నారు. సార్, ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు కనీసం తెలంగాణలో 80,000 మంది ఆడపిల్లలకి పెళ్లి జరిగింది. అంటే 80,000 తోలా మీరు బాకీ ఉన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? స్కూటీ ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? 4000 పెన్షన్ చేస్తామన్నారు, ఎప్పుడు చేస్తారు? ఎడ్యుకేటెడ్ పిల్లలకి వాళ్ళకి పెన్షన్ లాగా స్టిఫెన్ లాగా చేస్తా అన్నారు, ఎక్కడున్నారు? అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా పెరుగుదా అన్నారు, ఎక్కడున్నారు? మీరు ఫస్ట్ ఇది అమలు చేయాలి, దాని తర్వాత వచ్చి ఓటు అడగాలి. నేను మీడియా ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు ఈ కల్వకుర్తి ప్రజల యొక్క సంకల్పం తీసుకోవాలి, తప్పకుండా బీఆర్ఎస్ కు గెలపాలి.
కాంగ్రెస్ చేతికు ఆయన ఇచ్చిన చేతికు చేతియాలి అంతే.